హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే స్కూల్కి వెళ్ళాను అనమాట. స్కూల్ నుంచి అయితే వచ్చేసాను. వచ్చిన తర్వాత నేను యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి చూస్తే ఒక కమెంట్ వచ్చిందనమాట. అదేంటంటే మీరు నిజంగా సారీస్ బిజినెస్ చేస్తున్నారా? చేస్తే అదే చేయడానికి ఎక్కడ టైం ఉంటుంది? స్కూల్కి వెళ్తున్నారు, మళ్ళీ ఈవినింగ్ వస్తున్నారు, ఇంక సారీస్ బిజినెస్ ఎక్కడ చేస్తున్నారు? మీరు అబద్ధం చెప్తున్నారు, ఎందుకంటే అలా అబద్ధం చెప్పి జనాలు మోసం చేస్తున్నారని చెప్పేసి ఒకళ్ళు కమెంట్ చేశారనమాట. అందుకని ఈరోజు ఏంటంటే నా దగ్గర ఉన్న స్టాక్ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. అంటే మామూలుగానే కట్టుకునే చీరలు అనుకోండి, ఏదో మోడల్కి ఒక్కోటి అయితే ఉంటుంది, కానీ అమ్మడానికి అయితే కదా చాలా రకాలు, అన్ని రకాల మోడల్స్, అలాగే కలర్ చార్ట్ కూడా ఉంటుంది కదా, అవన్నీ అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది ఇవన్నీ కూడా స్టాక్ అనమాట. ఇక్కడంతా కూడా అదే ఉంది. సో ఇలా కనిపించదు, కానీ నీకు విడివిడిగా అయితే మీకు చూపిస్తాను చూడండి. అది ఎవరంటే పావని గారు అనమాట. పావని గారు అయితే అలా మెసేజ్ చేశారు. సో పావని గారు మీకోసం అనమాట ఈ వీడియో. ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, ఇదంతా కూడా నా స్టాక్ అనమాట. ఏంటంటే ఎవరొకరు రావడం, చూపించడం, తర్వాత ఏమో మళ్ళీ ఇంకొకరు రావడం, వాళ్ళకి అన్నీ చూపించడం, ఇలాగ చూపించడం వల్ల ఏమవుతుందంటే అన్నీ కూడా కలిసిపోతున్నాయి అనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఈవినింగ్ వచ్చేసరికి ఎవరొకరు రావడం, వాళ్ళకి చూపించడం, మళ్ళీ వంట చేసుకోవడం, ఇలాగ నాకు బిజీ అవ్వడం వల్ల ఏంటంటే అన్నీ కలిసిపోయి ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈయనైతే హెల్ప్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పట్టు శారీసు, తర్వాత ఏమో టిష్యూ పట్టు శారీసు, డిజైనరీ శారీసు, తర్వాత ఏమో చిప్స్ శారీస్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. హెవీ వెయిట్లో పట్టు శారీస్ కూడా ఉన్నాయి. అంటే 1 గ్రామ్ గోల్డ్ శారీస్ అంటారు కదా అవి. ఇంక ఇవేమో చిప్స్ శారీస్, ఈ మధ్యన ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అవి కూడా ఉన్నాయి. అన్ని కలర్స్ ఓపెన్ చేసి చూపించలేను, కానీ నా దగ్గర ఉన్న ఐటమ్స్ ఒక్కొక్కటి చూపిస్తాను అనమాట. ఇవన్నీ కూడా చిప్స్ శారీస్ అనమాట అండి. తర్వాత ఇవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను వరుసగా. అంటే ఈయన సర్దుతున్నారనమాట. నేనైతే వీడియో తీస్తున్నాను. నేను సర్దేశాక అప్పుడు తీద్దులే అని అన్నారు, కానీ ఏంటంటే ఒక క్లిప్ అయితే ఇలా లాగుతున్నాను, లాస్ట్లో చూపిస్తాను చూడండి అన్ని. ఈ సారీస్ వచ్చేసి ఏంటంటే హెవీ వర్క్లో ఉంటాయి అనమాట. అంతా కూడా థ్రెడ్ వర్క్ ఉంటుంది. థ్రెడ్ వర్క్ మీద మళ్ళీ కుందన్ వర్క్ ఉంటుంది అనమాట. బ్లౌజ్కి కూడా వర్క్ వస్తుంది, అలాగే శారీ అంతా కూడా వర్క్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో కలర్ చార్ట్ అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి. అన్నీ ఓపెన్ చేయట్లేదు, కానీ ఇది ఒకటే ఓపెన్ చేశాను అనమాట. అండ్ దాని తర్వాత ఇంకొక ఐటమ్ చూద్దాం చూడండి. ఇది వచ్చేసి ఇందాక చూపించాను కదా మీకు చిప్ శారీస్, అవన్నమాట. ఎల్లో కలర్ బాక్సులు 2 కూడా చిప్ శారీసే. తర్వాత ఇది కూడా ఆరెంజ్ అనమాట. ఇది కొంచెం ఏంటంటే క్లాత్ దాని మీద క్వాలిటీగా ఉంటుంది, ఇది కొంచెం వేరనమాట. ఇది కూడా చిప్ శారీనే, కాకపోతే క్వాలిటీ కొంచెం మంచి క్వాలిటీలో శారీ అనమాట. అదైతే బ్లౌజ్ కూడా దానికి ఏంటంటే మొక్కమల్ క్లాత్, వెల్వెట్ క్లాత్ అంటాం కదా, అదైతే వచ్చింది. ఈ శారీస్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ అనమాట. జార్జెట్లో మనకి ఇలాంటి బొమ్మలు వస్తాయన్నమాట. అంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా, మన యాన్సియంట్ డేస్లో జరిగేటువంటి ఉంటాయి కదా, అంటే బావిలోంచి నీళ్ళు తాగడం అని, లేకపోతే పక్షులు ఎగరడం, ఇలాంటి బొమ్మలన్నీ కూడా శారీస్ మీద అయితే ఉంటాయి. వాటికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట. నేను 1 గ్రామ్ గోల్డ్ శారీస్ అన్నాను కదా, ఇవే 1 గ్రామ్ గోల్డ్ శారీస్. ఇవేంటంటే ప్యూర్ పట్టు ప్లస్ ఏంటంటే హెవీలో ఉంటాయి, అవి హెవీగా ఉంటాయి అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఎల్లో, అది వచ్చేసి టిష్యూ పట్టు శారీ అనమాట. అది చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. చాలా అదే క్లాత్ అంతా కూడా మీకు ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట. ఇంక ఇది ఒక రకం పట్టండి, ఇది కూడా టిష్యూ శారీస్లోనే. ఇవి ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు కట్టుకుంటూ ఉంటారు కదా, అలా వాళ్ళకంటే వెయిట్ లేకుండా ఉండడం ఇష్టపడుతూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకైతే అవి. ఇవి వచ్చేసి సిల్క్ అనమాట. అంటే సిల్క్ అంటే మరీ గుచ్చుకునే సిల్క్, సాఫ్ట్ సిల్క్లో ఉంటుంది. ఎల్లో ప్యాంతర్ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అనమాట. దీంట్లోని మొత్తం వీటిలో ఏంటంటే కలర్స్ రావు, అన్నీ కూడా బ్లాక్లోనే. బ్లాక్ వచ్చేసి వీటికి డిజైన్ మారుతూ ఉంటాయి అనమాట. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ శారీ అంతా కూడా బ్లాక్ వస్తుంది, అంచు మాత్రమే ఇలాంటి డిజైన్ వస్తుంది అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్. శారీ అంతా కూడా బ్లాక్ వస్తుంది. ఇంకొక శారీ కూడా చూపిస్తాను చూడండి. ఆ శారీ కూడా ఏంటంటే ప్యూర్ బ్లాక్ వస్తుంది, కింద డిజైన్ మారుతుంది అనమాట. వీటిలో అయితే ఒక 7-8 శారీస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉంటుంది. దీనికి అది పిక్చర్ చూడండి ఎంత బాగుందో, అంటే ఇలా కట్టుకుంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి శారీ అంతా విప్పకుండా ఉండడానికి ఫొటోస్ అయితే ఇలా ఇస్తారనమాట. ఇలా అయితే ఉంటుంది శారీ. క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది, క్వాలిటీగా ఉంది. శారీస్ ఏంటంటే చూపించినప్పుడు బాగానే ఉంటాయి, అన్నీ ఓపెన్ చేసి చూపించడం, కానీ పెట్టేటప్పుడు ఏంటంటే అది కొంచెం విసుగొచ్చేస్తుంది అనమాట. అంటే అన్నీ కవర్లో పెట్టుకోవాలి, కవర్లో పెట్టకపోతే ఏంటంటే డస్ట్ పట్టేసి మళ్ళీ అవి చూపించడానికి ఏవో పాత శారీస్ లాగా ఏదో వాడేసినట్టు దుమ్ము పట్టేసినట్టు కనిపిస్తాయి అనమాట. అందుకని మళ్ళీ ఏం చేయాలంటే విప్పిన ప్రతిసారి కూడా ఏంటంటే మళ్ళీ కవర్లో పెట్టాలి, బాక్సుల్లో పెట్టాలి. సో అదొకటి ఇబ్బంది అనమాట. పాపం అందుకే షాప్లో వాళ్ళు ఒక్కొక్కరు ఏంటంటే అన్నీ తీస్తుంటే విసుక్కుంటూ ఉంటారు కదా, వాళ్ళు ఎందుకు విసుక్కుంటారో చూపించడమే కదా
వాళ్ళ పని అని చెప్పేసి అనుకునేదనమాట ఇదివరకు. ఇప్పుడు తెలుస్తుందనమాట ఆ బాధ. ఏంటంటే అన్నీ పెట్టాలంటే కొంచెం ఇబ్బందే అనమాట. కానీ అమ్మేటప్పుడు మరి అవన్నీ కామనే కదా, చెయ్యాలి. ఆ మాత్రం చేయకపోతే ఎలా మరి. ఇలా ఉందనమాట ఈ శారీస్ అయితే. తర్వాత ఇదొచ్చేసి ఇంగ్లీష్ కలర్స్‌లో ఉంటాయి. లైట్ వెయిట్‌లో ఉంటాయన్నమాట ఇవి. ఈ శారీస్ కూడా చాలా బావుంటాయి. అంటే ఇవి సింగిల్ కలర్ ఉండదు. అంటే రకరకాల కలర్స్ వస్తాయి. తర్వాత రకరకాల డిజైన్‌లు ఉంటాయన్నమాట. ఒకే డిజైన్‌లో అయితే శారీస్ అయితే ఉండవు. తర్వాత ఇంకా అక్కడ ఇవి ఉన్నాయి. జూట్ శారీస్ ఉన్నాయి. తర్వాత డైలీ వేర్ శారీస్ ఉన్నాయి. బ్రాసో శారీస్ ఉన్నాయి. బ్రాసోలో కూడా లైట్ వెయిట్‌లో ఉన్నాయన్నమాట. తర్వాత మార్బుల్ శారీస్ ఉన్నాయి. తర్వాత డైలీ వేర్ శారీస్ ఉంటాయి కదా తక్కువలో, అవి కూడా ఉన్నాయి. పాపం మా హస్బెండ్ అయితే అన్నీ ఇలా హెల్ప్ చేస్తున్నారు. అన్నీ కూడా సర్దుకోవడం చాలా ఇబ్బందిగా ఉందన్నమాట నాకు. అంటే మళ్ళీ స్కూల్ నుంచి రాగానే పట్టుకెళ్ళిన బాక్సులు క్లీన్ చేయాలి, తర్వాత వంట చేయాలి కదా. అందుకని ఈయనైతే కొంచెం హెల్ప్ చేస్తున్నారు. ఇంగో నేను చెప్పాను కదా ఇంగ్లీష్ కలర్స్ అని, ఇంక ఇవేనండి. చాలా లైట్ వెయిట్‌లో ఉంటాయి. శారీస్ కూడా కట్టుకుంటే మంచి హుందాగా ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి. అలాగే శారీ హెవీ వెయిట్ ఉండదు, లైట్ వెయిట్ ఉంటుంది. అలాగే మనకి శరీరానికి గుచ్చుకోదనమాట. మెత్తగా ఉంటుంది క్లాత్ అయితే మాత్రం. ఇవైతే చాలా బాగున్నాయి ఇవి. అన్నీ ఇంగ్లీష్ కలర్స్ బాగున్నాయి. ఇవైతే అన్నీ కూడా ఫ్లోరల్ డిజైనే. అంటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలా ఉంది అదైతే. తర్వాత ఇంక యెల్లో కనిపిస్తుంది కదా, అది మార్బుల్స్ అనమాట. తర్వాత ఇంక ఇటువైపుకి వస్తే ఇందాక మీకు అన్నాను కదా పట్టు శారీస్ అని చెప్పేసి. ఆ పట్టు శారీస్లో ఇది ఒక రకం పట్టు అనమాట. దీన్ని ఇదండి కుప్పడం శారీస్ అంటారు వీటిని. కుప్పడం శారీస్ అనమాట. వీటిలో కలర్స్ అయితే చాలానే ఉన్నాయి. కలర్స్ చూపిస్తాను చూడండి వరుసగా. ఇవేంటంటే 2 కలర్స్ కాంబినేషన్లో ఉంటాయన్నమాట. కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అంటే యెల్లో అండ్ గ్రీన్ అది. తర్వాత ఇది వచ్చేసి పింక్ అండ్ వైలెట్ కలర్ అనమాట. అలాగా ఒక్కొక్క కుప్పడం సారీ 2 కలర్స్ కాంబినేషన్లో అయితే ఉన్నాయన్నమాట. చూసారా కవర్స్ అయితే ఊడట్లేదు అనమాట. అంటే ఇవి ఇందాకే తీసి అయితే బయట పెట్టామన్నమాట. ఇవి ఇంకా ఎవరు చూడలేదు, చూస్తే కనుక తీసుకుంటారు. ఇది వచ్చేసి లైట్ గ్రీను, డార్క్ గ్రీన్ కాంబినేషను. ఇదేమో నారింజ గ్రీన్ అంటాం కదా, అదిని పింక్ కాంబినేషన్ అనమాట. ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. ఇలాగే 2 కాంబినేషన్లో అయితే కుప్పడం సారీస్ అయితే నా దగ్గర ఉన్నాయి. తర్వాత పావని గారు ఏంటంటే కట్టుకోవడానికి అయితే మనం ఒకసారియే తీసుకుంటాం. నేను అమ్ముతాను కాబట్టి ప్రతి సారీలో కూడా ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో ఓన్లీ పావని గారికి అంకితం అనమాట. చూస్తున్నారు కదా పావని గారు, నా ఛానల్ చూడండి. చూస్తే కనుక మీకు తెలుస్తుంది అనమాట. నేను ఇదివరకు కూడా 2-3 వీడియోలు అయితే పెట్టాను ఇలా స్టాక్ గురించి. తర్వాత ఇంకన్నీ వ్లాగ్స్ పెట్టాను అనమాట. మరి పావని గారు మీరు ఏ వీడియో చూసి నేను అబద్ధం చెప్పాను అనుకున్నారో నాకైతే తెలీదు. ఇప్పుడైతే ఈ వీడియో మాత్రం కేవలం మీకోసమే చేశాను అనమాట. ఇదంతా కూడా నా స్టాక్ చూస్తున్నారు కదా. ఇప్పుడైనా ఏమైనా అబద్ధం చెప్పాను అనిపిస్తుందా ఇంకాని. నేనైతే ఇవన్నీ కూడా అమ్మడానికే తెచ్చాను అనమాట. తర్వాత చిప్ శారీస్ ఉన్నాయి. తర్వాత ఏమో మిర్రర్ శారీస్ కూడా ఉన్నాయి. డబల్ షేడ్లో ఉన్నాయన్నమాట మిర్రర్ శారీస్. తర్వాత ఏమో మార్బుల్స్ అని చెప్పాను కదా, అలాగే లైట్ వెయిట్లో ఉంటాయి ఇవన్నీ. ఇవన్నీ కూడా 250 రూపీస్ ఉంటాయన్నమాట ఇవన్నీ. బ్రాసో శారీస్ 250 కాదండి. బ్రాసో శారీస్ అయితే మీకు 400, 450 అలా ఉంటాయి. బ్రాసో లోపల ఉన్నట్టున్నాయి. తర్వాత ఇంక ఇవి చూసారు, ఇవి కూడా పట్టులే. ఇవి ఏంటంటే సాఫ్ట్ క్లాత్ అనమాట. స్మూత్ ఉంటుంది సిల్క్. తర్వాత వాటి మీద చిన్న చిన్న చిప్స్ కూడా ఉంటాయి అనమాట. ఇవి కూడా ఒక పట్టునే. ఇవి ఆర్గంజా అనమాట. ఇవి ఆర్గంజా అంటే ప్యూర్ ఆర్గంజా కాదు, కొంచెం క్వాలిటీలు తక్కువ ఉంటాయి కదా, అదనమాట. క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. తర్వాత ఇంక ఇవన్నీ కూడా మార్బుల్స్. తర్వాత 1 గ్రామ్ గోల్డ్ పట్టు శారీస్ అన్నాను కదా, ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఉంటాయి. కొన్ని ఏమో జిగ్జాగ్ షేప్లో కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా తెచ్చాను పట్టు శారీస్ అయితే. ఇప్పుడు సంక్రాంతి కదా, తీసుకుంటూ ఉంటారు కదా అని చెప్పేసి ఇవైతే తెచ్చాను. శారీస్ ఏముందిలేండి, సంక్రాంతి కాకపోయినా కూడా తీసుకుంటున్నారు. పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లు కానీ కట్టుకోవడానికి వాళ్ళకి ఉండాలని చెప్పేసి. ఇంక ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా జిగ్జాగ్లో ఉండే 1 గ్రామ్ గోల్డ్ పట్టు శారీస్ అనమాట. అండి ఎందుకు 1 గ్రామ్ గోల్డ్ అన్నామంటే చీర అంతా కూడా షైన్ ఉంటుంది, ఒక గోల్డ్ షైనింగ్ వస్తుంది అనమాట చీర అంతా. అందుకని చెప్పేసి 1 గ్రామ్ గోల్డ్ శారీస్ అంటారు. దీనికి ఫ్లోరల్ డిజైను, తర్వాత జిగ్జాగ్ డిజైను, తర్వాత ఏమో చిన్న చిన్న కుందన్ షేప్ డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత ఇవి చూస్తే మీకు వర్క్ బ్లౌజులు వస్తాయన్నమాట. చిప్ శారీస్, తర్వాత థ్రెడ్ వర్క్ ఇష్టపడుతుంటారు కదా, ఇలాంటి వాళ్ళకి అది పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. చూసారు కదా స్టాక్, ఇదంతా కూడా నా స్టాకేనండి. పావని గారు చూసారు కదా వీడియో అంతా. ఇంకా ఒక్కొక్కటి విడదీసి చెప్పాలంటే ఇంకా చాలా లెందీ అవుద్ది అనమాట. అందుకని మీకు పైన అయితే చూపించాను. ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్స్ చూడండి, వీడియోస్ చూడండి. వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.